రెస్టారెంట్లో ఏదైనా ఆర్డర్ చేయాలన్నా, మిత్రులు కుటుంబీకుల కోసం ఓ బహుమతి కొనాలన్నా గూగుల్ సలహా తీసుకోవడం మనకు తెలుసు. అయితే ఈ మధ్య గూగుల్ స్థానంలో చాట్‌జీపీటీ వచ్చి చేరింది. మొత్తంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో అనుమానం వస్తే క్లారిటీ కోసం టెక్నాలజీపై ఆధారపడటం భారతీయుల్లో క్రమంగా పెరుగుతోందని తాజా సర్వే బయటపెట్టింది. రోజువారీ జీవితంలో ఇది భాగమైందని ప్రజలే చెప్పడం గమనార్హం. ఓవర్ థింకింగ్ కు సంబంధించి సెంటర్ ఫ్రెష్, యుగవ్లు సంయుక్తంగా ఇటీవల ఓ సర్వే నిర్వహించాయి. విద్యార్థులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారితో సహా 2,000 మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి స్పందనలు వచ్చాయి. ఆహారం, జీవనశైలి అలవాట్లు, డిజిటల్, సోషల్ లైఫ్, డేటింగ్, రిలేషన్షిప్స్, కెరియర్, ఇతర అంశాలపై ప్రశ్నలకు స్పందించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 81% మంది నిత్యం 3 గంటల కంటే ఎక్కువ సమయం ఈ సెర్చింగ్ కోసం కేటాయిస్తున్నట్లు తేలింది. ఇది నిత్య జీవితంలో భాగమైందని సర్వేలో పాల్గొన్న ప్రతి 4గురిలో ఒకరు చెప్పారు. షార్ట్ మెసేజ్లను డీకోడ్ చేయడం దగ్గర నుంచి గిఫ్ట్ల కొనుగోలు నిర్ణయం వరకు గూగుల్ లేదా చాట్‌జీపీటీ పైనే ఆధారపడుతున్నట్లు ప్రతి 3గురిలో ఒకరు వెల్లడించారు. రాజకీయ నాయకుడిని ఎంపిక చేసుకోవడం కంటే రెస్టారెంట్లో ఆహారాన్ని ఎంచుకోవడమే ఒత్తిడిగా ఫీల్ అవుతున్నట్లు 63% మంది అభిప్రాయపడ్డారు.